పరబ్రహ్మణే నమః. అథర్వవేదం 10వ కాండంలో 8వ సూక్తం 32వ మంత్రం. ఇందులో విషయము దేవస్య పశ్య కావ్యం. ఇక్కడ కావ్యం అంటే ఆ సృష్టికర్త పరమాత్మ సర్వవ్యాపకుని యొక్క ఆయన వేదం, వేదవాణి, వాచస్పతి, అది కావ్యం. దేవస్య ఆ పరమాత్మ యొక్క కావ్యమును పశ్య చూడుము, వేదాన్ని చూసి ఆ వేదవాణిలో ఆ పరమాత్మను దర్శించమని ఇందులో చెప్పబడుతుంది మంత్రం. ఓం అంతి సంతం న జహాతి అంతి సంతం న పశ్యంతి దేవస్య పశ్య కావ్యం న మమార న జీర్యతి. ఇప్పుడు ప్రతిపదార్థం. మనుష్యుడు అంతి సంతం ఎల్లప్పుడూ సమీపమందే ఉన్న పరమాత్మను నా జహాతి ఎన్నడను ఛేదించడు, వేరుకాడు. మరియు అంతి సంతం సమీపమున్న అతనిని న పశ్యతి చూడడు. ఓ మనుష్యుడా, నీవు దేవస్య ఆ పరమాత్మ దేవుని యొక్క కావ్యం, ఆ కావ్యమును పశ్య చూడుము. అది ఎన్నడను నమమారా నశించలేదు, చావలేదు. ఎన్నడను నజీర్యతి జీర్ణము కాదు, బాధపడదు. ఈ విషయం ఇందులో జహాతి అంటే వేరుగా వెళ్ళిపోవడం. ఆత్మలో పరమాత్మ ఉన్నాడు, మన లోపలే ఉన్నాడు, అంతర్యామి రూపం. కాబట్టి అతన్ని వేరుగా చెప్పబడదు. అలాగే న పశ్యతి, మన లోపలన పరమాత్మ మనం చూడలేకపోతున్నాం. ఎందుకంటే మన నేత్రంతో చూసే వస్తువు కాదు. మన నేత్రంతో మనం నేత్రాన్నే చూడలేము, అతి సమీపం కాదు. కాబట్టి పరమాత్మను చూడాలంటే ఆయన యొక్క సృష్టి రచన, ఆయన యొక్క వేదవాణి, దాని ద్వారా ఆయన చూడమని చెప్తున్నారు. భావార్థం, మనుష్యుడు ఎన్నటికి పరమేశ్వరుని వదలజాలడు. ఏలనన పరమేశ్వరుడు ఆత్మకు ఆత్మయై ఉన్నాడు. అంటే పరమేశ్వరుని వదలజాలడంటే అలాగా మనం వదిలించుకుంటా అవదు. అంతటా ఉన్న పరమాత్మ మన లోపల ఉన్నాడు, మన బయట ఉన్నాడు. మన లోపల మన ఆత్మస్వరూపంలో పరమాత్మ స్వరూపమై ఉన్నాడు. కాబట్టి మన నుండి పరమాత్మ ఎప్పటికీ వేరుగా ఉండజాలడు, ఉండలేడు. ఆత్మకు ఆత్మయ్య ఉన్నాడు పరమాత్మ. మనుష్యునితో అతనికి గల గాఢమైన సంబంధమే వేరు కానియదు. అది ఈ ఆత్మతో, మనుషుడి యొక్క ఆత్మతో పరమాత్మ సంబంధం చాలా గాఢమైనది. కాబట్టి అది వేరుగా ఎప్పటికీ కాదు. పరమాత్మ అంతరాత్మయందే ఉన్నాడు. పరమాత్మ మనుష్యునికి మిక్కిలి సమీపం ఉండటం వలన చూడ వీలవట్లేదు. మన లోపలే ఉండటం వలన అతి సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో మనం బాహ్య చక్షుతో చూడలేకపోతున్నాం. ఒకవేళ నీవు నీ దేవుని కంటితో చూడలించో ఏం చేయాలి? నీవు అతని కావ్యమును చూడుము. పశ్య కావ్యం. పరమాత్మను చూడాలంటే అతని యొక్క వేదవాణి, మహర్షుల యొక్క వాళ్ళ అంతరంగంలో ఆ వేదవాణి దర్శింపజేయబడి పరమాత్మ చేత దర్శింపజేయబడినది. సమాధి స్థితిలో ఋషులు ఆ పరమాత్మని వారి యొక్క అంతర్దృష్టితో దర్శించారు. మనము ఆ వేదవాణి ద్వారా, ఋషులు దర్శించిన వేదవాణి ద్వారా అందులో ఉన్నటువంటి గుణములను, పరమాత్మ గుణములను తెలుసుకొని అతనిని దర్శించాలి. ఎందుకంటే గుణములు ఎవరికి? గుణి. ఆ గుణముల యొక్క గుణి ఎవరు? పరమాత్మ. గుణములు చూచటం వలన గుడి చూడనగుని. నేనతని ఈ దృశ్య మహాకావ్యములో అతన్ని దర్శించును. ఈ దృశ్య కావ్యం పుస్తకము వేదము. ఇది ఈ దృశ్య కావ్యము వేదము. పరమాత్మ యొక్క వాణి వేద రూపములో మన ఎదురుగా ఉన్నది. అందులో వాణిని చూస్తూ ఆ వాణిని మనకి
ఇచ్చినటువంటి ఆ వాణిలో పరమాత్మను దర్శించాలి. దేవాలయాలకు వెళ్తాం, అక్కడున్న శిల్పాలను చూసి ఆ శిల్పిని ఊహిస్తాం, అంటే అక్కడ కార్యంలో కర్తని తెలుసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా ఈ వాణి, వేదవాణిలో ఆ పరమాత్మని తెలుసుకోమని ఈ మంత్రంలో చెప్పబడింది. సమస్త సృష్టిలో కూడా పరమాత్మని చూడవచ్చు. ఎందుకంటే ఈ సృష్టి కార్యం, దానికి కర్త ఒకడు ఉండి తీరాలి కదా, కర్త లేకుండా ఏ కార్యం జరగదు. కాబట్టి సృష్టిలో కూడా పరమాత్మని చూడవచ్చు. ఈ మహర్షుల ద్వారా మనం విన్నటువంటి వేద మంత్రాల్లో కూడా పరమాత్మని చూడవచ్చు అనేది వేదం చెప్తుంది. ఓం ఇది